హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అనేసైతే నేనైతే అనుకుంటున్నాననమాట. ఇక్కడైతే నేనింక మార్నింగ్ అండి 10 ఆ టైంలో తీస్తున్నటువంటి వీడియో అండి ఇదొచ్చేసి. ఇంకా మా బాబు స్కూల్‌కెళ్ళిపోయారు. అండ్ మా హస్బెండ్ కూడా ఇంకా డ్యూటీకెళ్ళిపోయారనమాట. వాళ్ళు అంటే మార్నింగ్ 8 ఆ టైంలో నేనైతే మిషన్‌కైతే వేసేసానండి. మిషన్‌కేసాను. ఇంకా తర్వాత వాళ్ళెళ్ళిపోయిన తర్వాత తీసేసైతే ఇంకా ఎండకైతే ఏస్తున్నాననమాట. ఇంకా అన్నీ ఒకే రోజు అంటే నేను తర్వాత హ్యాండ్ వాష్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయండి. నేను అన్నీ కూడా మిషన్‌కైతే వేసుకోననమాట. హ్యాండ్ వాష్ చేసేటివి కూడా ఉన్నాయి. ఇంకా డైలీ వేర్‌వి అండ్ కొంచెం పాతవి అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా ఒక్కటే ఇంక మిషన్‌కైతే వేస్తాను. టవల్స్ అలాంటివి డైలీ వేర్‌వి. ఇంకా కలర్ షేడింగ్ అలాంటివన్నీ వాష్ చేశాననమాట. ఇంకా అన్నీ ఒకే రోజు వాష్ చేయడము అండ్ మిషన్‌కేయడం అంటే అస్సలు కుదరని పని అండి. సో, నాకైతే అసలు వీలు కాదు. అంటే మాకిక్కడ ప్లేస్ కూడా ఇంకా ఎండకేయడానికి లేదనమాట. 3 తాడులైతే కట్టేసామండి. సో, చూసారు కదా! ఇంకా అవన్నీ కూడా సరిపోతాయన్నమాట ఈ రోజుకి. ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా ఇంకా ఎండకైతే ఏసేస్తున్నాను. సో, నాకొక్కసారి అనిపిస్తుందనమాట. అంటే మన అమ్మమ్మ కాలం వాళ్ళు అప్పుడు ఇలాంటివన్నీ లేవు కదండీ. మిషన్స్ కానీ, గ్రైండర్స్ కానీ అండ్ ఇలాంటివి ఏమి కూడా లేవు. అప్పటి కాలంలో అసలు కరెంటే లేనిదంట అప్పుడు. అసలు అప్పుడు ఎలా చేసుకునేవాళ్ళు ఏంటి అనేదైతే నాకైతే చాలా అంటే చాలా సార్లు నేనైతే అనుకున్నాననమాట. అండ్ మనకిప్పుడు అన్నీ ఉండి కూడా మనకసలు టైం కుదరట్లేదనమాట. ఏదైనా సరే టైంకి చేయాలంటే. ఏం చేద్దాం అప్పుడు ఎలా చేస్తారా అనేసైతే నాకైతే నేనెప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ననమాట. ఎలా చేసేవారు? ఏంటి? అనేదైతే. ఇంకా ఇక్కడైతే చూస్తారు కదా! ఇక్కడ నేనైతే ఇంకా మాకు ఇక్కడ రోడ్డు కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. సో, అందుకోసమే దుమ్మయితే చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇంక బట్టలు ఆరేస్తుంటే ఎంత క్లీన్ అయినా చేయనండి ఇటు సైడ్ మాకు. సో, మాకు రోడ్డు కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. మీకు అక్కడ కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి కదా! సో, మీకు అక్కడ కనపడొచ్చు. వెహికల్స్ అన్నీ కూడా ఎళ్తున్నాయి. అక్కడైతే ఇంకా రోడ్డు కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనమాట. సో, సిమెంటు, దుమ్ము అంతా కూడా ఇక మేమైతే సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాం కాబట్టి ఇగ మొత్తం అంతా ఇక మా సైడ్ అయితే వచ్చేస్తుందనమాట. సో, ఇంక నేను బట్టలేసేటప్పుడు బట్టలకంతా అవుతుంది అనేసైతే ఇంక వాటర్ ఏసేసి అలా తుడిచేసి ఇంక బట్టలైతే వేస్తూ ఉన్నాననమాట. ఎంత క్లీన్ అయినా చేయనండి. ఖచ్చితంగా దుమ్మయితే డైలీ క్లీన్ చేస్తున్నాను. డైలీ ఇంకా ఆ రోడ్డు కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే పని అనుకుంటాననమాట నాకైతే. ఇంకా సో, ఇక్కడైతే అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. సో, నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందండి. అది కూడా ఒక లేడీ పెట్టిన కామెంట్ అండి. సో, ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపిచ్చింది నాకైతే. అండ్ ఇంకొకటేమంటే శత్రువులు ఎక్కడో ఉండరనమాట. మన చుట్టూ మన వాళ్ళలాగే మనకైతే ఉంటారనమాట. సో, నేను ఇంత వర్క్ చేసుకుంటూ, ఇంత మోటివేషన్స్ ఇస్తూ ప్రతి ఒక్క లేడీ కూడా నా వీడియో చూసిన వాళ్ళకు కూడా సో, నేను కూడా ఇలా చెయ్యాలి, నేను కూడా ఇలా ఉండాలి అన్నటువంటి మోటివేషన్స్ అన్నీ కూడా నేను చెప్తూ వాళ్ళని అంటే ఎంకరేజ్ చేయడానికే చూసాను ప్రతి ఒక్కరిని. అలా నాకు తెలిసింది, నాకు తోచింది, నేను చేస్తున్నది, నా లైఫ్ స్టైల్ గురించి చెప్పుకుంటూ, నేను చేసుకునే పనులన్నీ కూడా చూపిస్తూ ఉంటే వీడియోలో ఒక లేడీ వచ్చి ఎలాంటి కామెంట్ పెట్టిందంటే, "మీకేమి అసలు ఏం పని పాట లేదా? ఎప్పుడు ఏదో ఒక సోది చెప్తూ ఉంటారు." అది ఇది అని పెట్టిందండి. అసలు నాకైతే ఈ కామెంట్ చూడగానే నిజంగా చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. అండ్ ఎందుకు కోపం అంటారా? నేను సో, వేరే వాళ్ళ ఇంటికెళ్ళి వీడియోస్ తీయట్లేదు. అలా అని వేరే వాళ్ళ గురించి ఇక్కడ నేను చెప్పట్లేదు. అండ్ వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారని నేను చెప్పట్లేదు. నా వర్క్ గురించి నేను చెప్పుకుంటున్నాను. అంతే కదండీ! సో, నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేను ఎలా చెప్తాను వీడియోస్‌లో, ఎలా ఉంటాను, ఎలా చేసుకుంటాను అనేదైతే. కానీ ఆ లేడీ అనేదైతే ఇలా పెట్టింది. ఆడవాళ్ళకి శత్రువులు అనడంలో నేనైతే ఇది సెకండ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ నాకిదొచ్చేసి. ఇంకా నేను స్క్రీన్‌షాట్ తీసి పైన పెడదాం అనేలోపు ఆమె డిలీట్ చేసేసుకున్నారండి. నేను చూసిన వెంటనే స్క్రీన్‌షాట్ తీసేసుకుంటే బాగుండేది. బట్ తను డిలీట్ చేసుకున్నారు. అంటే నేను తనకు రిప్లై ఏమిచ్చానంటే చూసిన వెంటనే, "అవును నాకేం పని పాట లేదు కదా! నీకు పని పాట ఉంది. నువ్వెందుకొచ్చి నావి కామెంట్ చేస్తున్నావు నా వీడియోస్ కింద" అని నేను కామెంట్ చేశాననమాట. సో, ఇంకా అందుకేనేమో ఏమో తెలీదు కానీ డిలీట్ అయితే చేసేసుకుంది. ఉండింటే బావుండు. సో, నేను స్క్రీన్‌షాట్ తీసి పెట్టేదాన్ని. బట్ లేదనమాట. ఏం చేద్దాము? ఇంకా నాకు ఒక్క విషయం అర్థం కాలేదండి. యూట్యూబ్ అన్నాక ఇవన్నీ మామూలే సరే వదిలేద్దాము. ఇంకో విషయం ఏంటంటే నాకు చాలామంది చాలా బ్యాడ్‌గా ఉన్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో చాలా బ్యాడ్‌గా ఉన్నారు. అసలు వాళ్ళు దేని గురించి పట్టించుకోరు. వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళేంటో అసలు అర్థం కాదనమాట. అలాంటి వాళ్ళందరిని వదిలేసి నన్ను అంటుంటే నాకైతే చాలా కోపం వచ్చేసిందనమాట. ఇంకా ఏం చేద్దాం తప్పదు. ఇంకా భరించాల్సిందే ఇలాంటివన్నీ కూడా. సో, ఇంక నాకు కోపం వచ్చేసింది. కొంతమంది యూట్యూబ్‌లో ఎలా ఉన్నారంటే, సో, వాళ్ళు ఎట్లా పడితే అలా లైవ్స్, ఎలా పడితే అలా వీడియోస్, ఎలా పడితే అలా కామెంట్స్ వచ్చినా కూడా అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు అసలేమీ
తోచినట్టు ఏమి తెలియనట్టు అసలు నిజంగా చాలామంది లైవ్స్ చూస్తున్నానండి. అసలు నిజంగా చాలా వరెస్ట్‌గా ఉన్నాయి అసలు లైవ్స్ అయితే. ఇంకా డబ్బుల కోసం ఎక్కడికైనా తెగిస్తారా వీళ్ళు అనిపించింది నాకు నిజంగా అంటే. నాకైతే అలా నిజంగా అస్సలు నచ్చదనమాట. సో, లైవ్స్ చేస్తున్నామంటే సరే అండి, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని అసలు ఎవరు ఏమి అనరే. ఇలా పద్ధతిగా, భయంగా, భక్తిగా ఏదో మనం వర్క్ చేసుకుంటూ వీడియోస్ పెడుతుంటే మనల్నే టార్గెట్ చేస్తున్నారు. సో, నాకు అస్సలు నచ్చడం లేదు. ఇంకా నిజంగా చాలామంది లైవ్స్ చూస్తూ ఉన్నానండి. సో, నాకైతే నైట్ టైమ్ చాలా ఎక్కువ అంటే ఎప్పుడైనా సరే నేను లైవ్స్ చూస్తున్నప్పుడు మా హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే నిజంగా చాలా భయమేస్తుంది. అలా మాట్లాడుతున్నారండి నిజంగా లైవ్స్ అయితే. నాకు అలాంటి వాళ్ళని ఏమి అనరు. కానీ ఇలాగా మోటివేషన్‌గా చెప్తూ, మోటివేషన్ చేస్తూ, మంచిగా వర్క్ చేసుకుంటూ వీడియోస్ తీసే వాళ్ళని ఇలా అంటున్నారనమాట. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇక్కడొచ్చేసి ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ 4 ఆ టైంలో నేను ఇక్కడ ఇది క్లీన్ చేసేసుకుంటూ అంతా కూడా చేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే ఇంక పాలు కూడా పెట్టేసాననమాట. పాలు పెట్టేసి ఇంకా నాకు ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఈరోజైతే అస్సలు వీలు కాలేదండి. ఎప్పుడు డైలీ కూడా మార్నింగ్ చేసే స్నానం అండి. ఈరోజు ఈవినింగ్ ఇక్కడంతా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేశాననమాట. ఈవినింగ్ చేశానండి. 6 ఆ టైంలో 5:30, 6 ఆ టైంలో ఇంకా స్నానం చేశాననమాట. ఎందుకు అంత లేట్‌గా అయిందంటే నిజంగా ఆ బట్టలన్నీ కూడా చేసేసి ఇక్కడ ఎంత చేసుకుని ఇంకా నేను చాలా వర్క్ చేశాననమాట. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోలేదు. నిజంగా చాలా అంటే చాలా అలసిపోయేసానండి. అసలు పడుకుండిపోయేసాను. ఇంకా అంటే బాబుని తీసుకురావడం కూడా లేసేదాన్ని. ఆ రోజు మా హస్బెండ్ తొందరగా వచ్చేసారు. తనే తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా తను కాల్ చేశారు. కరెక్ట్‌గా 3:30 ఆ టైంలో కాల్ చేశారండి. నేను అప్పుడు లేసాననమాట. ఇంకా బాబుని తీసుకొస్తున్నాను నేను అని చెప్పగానే ఇంక సరేలే అని నేను కూడా అప్పుడు లేసేసి అప్పుడు ఇంకా 4 కల్లా వచ్చేస్తారు బాబున్న మా హస్బెండ్ బాబు. అప్పుడు ఇంక వాళ్ళొచ్చాక నేను ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే ఇక్కడ పాలైతే కాచి ఇంకా పాలు తాగేసి బాబుకి పాలిచ్చేసి మేము కాఫీ తాగేసి అప్పుడు స్నానం చేశారనమాట. నిజంగా అంటే అంత ఆ రోజు నాకు ఈ కామెంట్ చూడడం వల్లనో లేకపోతే ఏంటో గాని చాలా ఆలోచించి ఫుల్ హెడేక్ వచ్చేసింది. తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపించిందండి నిజంగా అంటే. సో, అందుకోసమే ఆ రోజైతే ఏది ఇంట్రెస్ట్ లేదండి. అసలు మధ్యాహ్నం నేను భోజనం కూడా చేయలేదనమాట. ఎందుకంటే ఇంత పద్ధతిగా ఉంటూ, ఇంత మంచిగా వర్క్ చేసేసుకుంటూ ఇలా ఉంటే ఇలా అంటారా? అలాంటి వాళ్ళని ఎవరు ఏమి అనరన్న నాకు ఒక ఫీలింగ్ అయితే ఉండిపోయిందనమాట. అందుకే ఇంకా ఆ రోజైతే ఏమి చేయలేదు. ఇంకా ఈవినింగ్ ఇంకా పాలు తాగేసి, కాఫీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయ్యాననమాట. సో, ఇలా అండి. సో, ఎవరైనా సరే నేను చెప్తున్నది ఒకటే అండి. ఎవ్వరు ఏమి అనుకుంటారు, ఏమో అది ఇది అనుకుంటే మనమైతే మన పద్ధతిలో మనం ఉంటూ మన ఫ్యామిలీని చూసుకుంటూ మన ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నామంటే ఫస్ట్ మనకు మైండ్‌లో ఉండాల్సింది మన ఫ్యామిలీ అండి. సో, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే సో, అది మన ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అయితే అవుతుందనమాట. సో, అందుకోసమే మంచిగా ఆలోచించి ఏదైనా చేసే ముందు మంచిగా ఆలోచించి, ఒకటికి 2 సార్లు ఆలోచించి ఒక్కవరితో మనం మాట్లాడుతున్నామంటే అరే! అది ఏమన్నా అవుతుందా? ఏమిటి అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించి ఏదైనా అంటే చెయ్యాలి అనమాట. సో, నేను కూడా లైవ్స్ చేస్తానండి. చెయ్యను అని కూడా చెప్పట్లేదు. చేస్తాను. కానీ నా లైఫ్స్ వేరే. మీరు చూడొచ్చు కావాలంటే.